ప్రతి ఒక్క చోట కూడా ఒకటే డిమాండ్, న్యాయం జరగాలి. మరోసారి ఇటువంటి చర్య ఎవరైనా చేయాలి అనుకుంటే వాళ్ళు భయపడేలా కఠిన శిక్ష అమలు చేయాలి అని చెప్పేసి. సో డాక్టర్ల మీద సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, చాలా హాస్పిటల్స్లో వాళ్ళు ఓవర్ టైం చేస్తూ ఉంటారు. పేషెంట్స్ ఎంతమంది వచ్చినా వాళ్ళ టైమింగ్ అయిపోయినా కూడా అలా పని చేసుకుంటూ వెళుతూ ఉంటారు. ఈ క్రమంలో ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగితే వెంటనే ఆ హాస్పిటల్ మీద దాడి చేయడం, లేకపోతే ఆ వైద్య సిబ్బంది మీద, డాక్టర్ మీద దాడి చేసే ఘటనలు కూడా మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. సో వెంటనే ఈ వైద్య సిబ్బంది మీద అంటే వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలి, ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చెప్పి దేశవ్యాప్తంగా వైద్యులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దాంతోపాటుగా సిబిఐ దర్యాప్తు వేగవంతం చేయాలి, ఇమ్మీడియట్గా అతనికి ఉరిశిక్ష పడాలి అంటూ. అంటే చాలామంది కొంతమంది అంటే భావోద్వేగంతో మాట్లాడుతూ ఉన్నారు, అటువంటి కిరాతకుడిని ఎన్కౌంటర్ చేసేయాలి అని చెప్పి కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకసారి గుంటూరు జీజీహెచ్కి వెళదాం. అక్కడ మా ప్రతినిధి సువర్ణబాబు కనెక్ట్ అయి ఉన్నారు. గుంటూరు జీజీహెచ్ చాలా ప్రతిష్టాత్మకమైన హాస్పిటల్ అది. సో అక్కడ ఓపీ సేవలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి. ఓన్లీ ఎమర్జెన్సీ సేవలకు మాత్రమే రేపు ఉదయం 6 గంటల వరకు అవకాశం ఉంటుంది. సో అక్కడక్కడ కొంతమంది రోగులు ఇబ్బంది పడుతున్నా కూడా ఈ నిరసన తెలియచేయడం ద్వారా ఒక మెసేజ్ వెళ్ళాలి జనాల్లోకి, అలాగే ప్రభుత్వాలకు ఒక హెచ్చరికలా ఉండాలి. ముఖ్యంగా ఈ ట్రైనీ డాక్టర్ అత్యాచారం కేసులో కాస్త ఎక్కువే నిర్లక్ష్యం వహిస్తోన్న మమతా బెనర్జీ సర్కార్కు చురకలు అంటించే విధంగా దేశవ్యాప్తంగా ఈ సమ్మె ఉండాలి. సో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. ఒక లేడీ సీఎం ఉన్నారు కాబట్టి మమతా బెనర్జీ అక్కడ ఒక మహిళగా, తోటి మహిళకు జరిగిన ఘటన మీద చాలా అగ్రెసివ్గా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది, ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది అని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో జీజీహెచ్లో మా ప్రతినిధి సువర్ణబాబు కనెక్ట్ అయి ఉన్నారు. అక్కడ చాలామంది డాక్టర్లు ఉన్నారు. సో ఎక్కడ చూసినా కూడా వైద్యులంతా కూడా రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి వాళ్ళు డ్యూటీస్లో చాలా బిజీగా ఉంటారు పేషెంట్స్ని చూసే క్రమంలో. కానీ ఈరోజు ఒక 24 అవర్స్ రోడ్ల మీదకు వచ్చి తమ నిరసన తెలియచేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సువర్ణబాబు, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ అయితే జరుగుతుంది. ఈ రోజు ఉదయం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ అయితే జరుగుతుంది. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఒక ఓపీ మాత్రమే నిలిపేయడం జరిగింది. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల్లో పెద్దదైన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రస్తుతానికి ఓపీ మాత్రమే నిలిపివేయడం జరిగింది. ఇది వైద్యులు అందరూ పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఈ రోజు అందరూ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా జరుగుతున్న ఈ నిరసనకి భాగంగా ఈ రోజు గుంటూరు జిల్లాలో మెడికల్ జూనియర్ డాక్టర్లు మొత్తం గుంటూరులో పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి మానవాహారం ర్యాలీలు అయితే పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఈ రోజు మన మధ్యన డాక్టర్ గారు చెప్పండి. నమస్తే అండి. మేము డాక్టర్స్ తరఫున మేము ఈరోజు ప్రొటెస్ట్ చేస్తున్నాం. పీజీ స్టూడెంట్స్, యూజీ అందరు స్టూడెంట్స్ తరఫున ఈరోజు భారతదేశంలో ఏదైతే జరిగిందో ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో, అది భారత సమాజం మొత్తం తలదించుకోవాల్సిన వ్యాపారం. ఇదే ధోరణి కనుక కంటిన్యూ అయితే మేము వైట్ తెల్లకోట్లు వేసుకున్న డాక్టర్ ఈ రోజు మమ్మల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చారు. వైద్యో నారాయణో హరి అంటున్న ఈ సమాజంలో మమ్మల్ని ఈ రోజు రోడ్డును పడే పరిస్థితి తీసుకొచ్చారు. ఒక ఇన్సిడెంట్, కాన్స్టిట్యూషనల్ రేప్ అనేది మా అక్క లాంటి వాళ్ళ మీద జరిగింది. అది ఎంత క్రూరాతి క్రూరంగా అంటే తను వర్క్ చేస్తున్న ప్లేస్లో రెస్ట్ తీసుకోవాల్సిన వెళ్ళిన సమయంలో ఈ ఇష్యూ జరిగింది. దీనివల్ల మేము ఎంతో ఇబ్బందితో కూడిన బాధతో ఈ రోజు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ కఠిన దోషులకు కఠినమైన ఉరిశిక్ష విధించాలి. కాన్స్టిట్యూషనల్ సెంట్రల్ యాక్ట్ అనేది మా డాక్టర్స్కి ప్రొవైడ్ చేయాలి. డాక్టర్స్ కనీస సౌకర్యాలు మాకు ప్రొవైడ్ చేసి మేమందరం మంచిగా మీకు సేవ చేసేలాగా వైద్యో నారాయణ హరి అనే స్లోగాన్ని మళ్ళా గుర్తు చేసేలాగా మీ జనాలు, మీ ప్రభుత్వాలన్నీ మాకు సహకరించాలని కోరుతున్నాము. జై హింద్. చెప్పండి మేడం, మీ డిమాండ్స్ ఏంటి? ర్యాలీ చేస్తున్నారు, ఒకసారి మీరు రోడ్డు మీదకి రావడానికి. ఫస్ట్, సేఫ్టీ అనేది ఒక లగ్జరీ కాదు. డాక్టర్స్కి మినిమం రెస్పెక్ట్ అనేది ఒక లగ్జరీ కాదు. కానీ ఈ కంట్రీలో అవి రెండు ఒక లగ్జరీ అయిపోయినాయి. అండ్ మినిమం మేము కోరుకునేది ఏంటి అంటే, మాకు వర్క్ ప్లేస్లో కానీ బయట కానీ యాజ్ అ గర్ల్, యాజ్ అ డాక్టర్ ఒకటి ప్రొటెక్షన్ కావాలి. అండ్ మేము ఎంత కష్టపడి 36 గంటలు డ్యూటీ చేస్తామండి మేము, నైట్ డ్యూటీ. అంటే మినిమం మాకు కావాల్సింది డిగ్నిటీ, రెస్పెక్ట్. అండ్ తర్వాత ఏంటంటే
ఆల్రెడీ జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం అనేది శిక్షించాలి వాళ్ళని అని కోరుకుంటున్నాం. అదేంటి అంటే ఇప్పుడు దొరికిన వాడు నిజంగా నేరస్తుడో కాదో తెలియదండి మాకు, కానీ నిజంగా ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కళ్ళు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ శిక్షించాలి. ఇలాంటిది ఇంకెప్పుడూ జరగకూడదని కోరుకుంటున్నాము. యాజ్ ఎ ప్రెస్గా కానీ పొలిటీషియన్స్, గవర్నమెంట్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి మాకు కావాల్సిన న్యాయం చేయాలి. ఎందుకంటే మేము యాజ్ ఎ డాక్టర్గా కులమత భేదాలు లేకుండా అందరినీ ట్రీట్ చేస్తాం. మేము రిటర్న్లో ఎక్స్పెక్ట్ చేసేది మినిమం ప్రొటెక్షన్, మినిమం రెస్పెక్ట్ అండ్ మినిమం డిగ్నిటీ అండి. అది ప్రొవైడ్ చేయాలి అని కోరుకుంటున్నాం అందరూ. రేపు వరకు వెళ్తున్నారు. ఓన్ హాస్పిటల్లో బేసిక్ ఫెసిలిటీస్ లేవు. నైట్ డ్యూటీ 36 అవర్స్ షిఫ్ట్ చేశాక ఒక అమ్మాయికి ప్రాపర్ వాష్రూమ్ లేదు, డ్యూటీ రూమ్స్ లేవు, మాకు ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. ప్రొటెక్షన్ వరకు వెళ్తున్నారు, బేసిక్ ఫెసిలిటీసే ఉండట్లేదు ఏ హాస్పిటల్లోనూ ఏ అమ్మాయికి. ఒక 36 అవర్స్ షిఫ్ట్ అయిన తర్వాత సపరేట్గా ఒక అమ్మాయికి ఫ్రెష్ రూమ్స్ లేవు. ఇప్పుడు జరిగింది ఇది ఒక్క కోల్కతాలోనే కాదండి, ఇది దేశం అంతా జరుగుతుంది. అందరూ ఇది ఒక డాక్టర్ విషయంగానే చూస్తున్నారు, కానీ ఇది ఒక ఆడపిల్లకి జరిగిందని ఎవరు గుర్తించట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇది బేసిక్ నెసెసిటీ అండి ఆడపిల్లలకి అనేది. ఇంత కష్టపడి ఇంత చదువుకొని మేము అంత కష్టపడి డ్యూటీలు చేస్తుంటే మా మీద మీరు ఇలా చేయటం అనేది తప్పు. ఆవిడకి ఖచ్చితంగా న్యాయం జరగాలి అని మేము ఆశిస్తున్నాము. ఇది పెద్ద ఎత్తున గుంటూరులో పెద్ద ఎత్తున నిరసన జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు, ఈరోజు హాస్పిటల్లో నుంచి ఓపీ పేషెంట్ జూనియర్ డాక్టర్లు మొత్తం రోడ్డు మీదకి వచ్చి నిరసన పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే మన అందరూ ఇప్పుడు కాటూరు మెడికల్ అయితే కావచ్చు, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అయితే కావచ్చు, కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి మొత్తం అందరూ వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. మేడం చెప్పండి, మీరు ఇది గుంటూరు జిల్లాలో ప్రస్తుతం ఇక్కడ పెద్ద ఎత్తున ర్యాలీ అయితే జరగడం అయితే వచ్చింది. రైట్, థ్యాంక్ యూ సువర్ణబాబు. అది పరిస్థితి గుంటూరు జీజీహెచ్లో. చాలామంది జూడాలు అలాగే వైద్యులు కూడా రోడ్ల మీదకి వచ్చారు. ధర్నా కార్యక్రమంలో వాళ్ళు పాల్గొంటూ ఉన్నారు. వీ వాంట్ జస్టిస్ అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా డిగ్నిటీ ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, దాంతోపాటు కొన్ని ఫెసిలిటీస్ కూడా ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నెక్స్ట్ విజయవాడ నుంచి మా ప్రతినిధి సురేష్ కనెక్ట్ అయి ఉన్నారు. చాలామంది వైద్యులు విజయవాడలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర, అలాగే ఇంకా చాలా ఎన్టీఆర్ యూనివర్సిటీ దగ్గర, చాలా విజయవాడ అంటే చాలా హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడ, ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా. సో మొత్తం అందరూ కూడా ఇవాళ అత్యవసర సేవలు మినహా అన్నింటినీ కూడా బాయ్కాట్ చేశారు, బయటకు వచ్చారు, రోడ్ల మీదకి వచ్చి వీ వాంట్ జస్టిస్ అంటూ కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా సంపూర్ణంగా ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. కాకినాడ వెళదాం ఒకసారి. అక్కడ మా ప్రతినిధి కిషోర్ కనెక్ట్ అయి ఉన్నారు. కాకినాడ జీజీహెచ్లో డాక్టర్లందరూ కూడా ఇవాళ సేవల్ని బంద్ చేశారు, బయటకు వచ్చేశారు. అక్కడ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ధర్నా కార్యక్రమం దగ్గర మా ప్రతినిధి కిషోర్ ఉన్నట్టున్నారు. అక్కడ చాలామంది వైద్యులు కూడా కనిపిస్తూ ఉన్నారు. కిషోర్, ఏంటి పరిస్థితి, ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు? ప్రస్తుతం కలకత్తాలో జరిగినటువంటి జూనియర్ డాక్టర్ పైన అగాత్యానికి సంబంధించినటువంటి కాకినాడ జిల్లా జీజేసీ లో ఈ వేల అంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అంతటా కూడా ఇక్కడ ఈ జీజేసీని ఆధారం చేసుకుని నిరుపేదలు ఈ హాస్పిటల్కి వస్తారు. అలాంటి డాక్టర్లకే అన్యాయం జరిగిన పరిస్థితి కనబడుతున్నదని ఇప్పుడు ఇక్కడ జూనియర్ డాక్టర్స్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే వీరు చేస్తున్న సేవలు అంటే 24 గంటలు చేయాల్సిన డ్యూటీని కాస్త కఠినతరం చేసి వారికి నిత్యం వర్క్ అప్పచెప్పి వారిని పెట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకున్నప్పటికీ కూడా వీరికి సంబంధించినటువంటి రక్షణ కల్పించడంలో కొంచెం విఫలమైందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వారు ఎంత శ్రమనైనా సరే భరిస్తాం కానీ మాకు కష్టం వస్తే మాత్రం ఎవరు లేరా అని చెప్పి ప్రశ్న మిగులుతుందని, అందులోని జూనియర్ డాక్టర్స్ లో లేడీస్ లో ఆవేదన వ్యక్తం. ఎందుకంటే వాళ్ళు నైట్ అనగా రాత్రి అనగా పగలనగా ఉద్యోగం చేస్తే వాళ్ళ పని తప్ప వేరే ధ్యాస అంటూ ఉండదు. అందులో జూనియర్ డాక్టర్స్ మరింత పని ఎక్కువగా కల్పించే పరిస్థితి కనబడుతుంది. అలాంటిది కాకినాడ జిల్లాలో మనతో పాటు మాట్లాడేందుకు జూనియర్ డాక్టర్స్ ఉన్నారు. వారిని అడిగి అసలు ఏం జరిగింది ఏంటి దాని మీద వేరే అంటే తెలుసుకోవాలి. మేడం చెప్పండి, చేయడానికి కారణం ఏంటి? మనందరికీ తెలుసు, ఒక వారం రోజుల క్రితం కోల్కతాలో ఒక లేడీ డాక్టర్ పద్నాలజీ పీజీని అతి దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. అది సూసైడ్ అని చెప్పి మళ్ళీ వారం రోజులు అయింది, ఇంకా తగ్గిన న్యాయం జరగలేదు. ఆవిడ ఒక్కడే కాదు,
గవర్నమెంట్ హాస్పిటల్ ఇటువంటి సదుపాయాలు లేవు. ఆడవాళ్ళు ముఖ్యంగా 70% ఆఫ్ ద పీజీలు కానీ ఇంటర్లు కానీ అందరూ ఆడవాళ్ళమే ఉన్నాం. మాకు తగిన సెక్యూరిటీ లేదు. ఇక్కడ రాత్రి అనగా పగలనగా మేము కష్టపడుతూ ఉంటాం. 24 గంటలు కాదు, 72 అవర్స్ కూడా మేము పనిచేస్తానే ఉంటాం. నైట్ డ్యూటీలో మాకు తగిన సెక్యూరిటీ లేదు. మామూలుగా మాకు ఇక్కడి నుంచి ఈ క్యాజువాలిటీలో, ఎమర్జెన్సీలో, ఐసీయూలో పనిచేస్తున్న డాక్టర్లకు కూడా లేడీ డాక్టర్స్ ప్రత్యేకంగా వాష్రూమ్ కానీ డ్యూటీ డాక్టర్స్ రూమ్ కానీ అసలు ఏమీ లేదు. మేము వాష్రూమ్కి వెళ్ళాలంటే మా హాస్టల్ వరకు నడిచి వెళ్ళాలి. అర్ధరాత్రి అయినా ఏమైనా. మిడ్ నైట్ కాల్స్ వస్తాయి, మెడిసిన్ పీజీటీ సర్జరీ పీజీకి కాల్స్ వస్తాయి. గైనిక్ లో ఒక కేసు బ్యాడ్ ఉంటుంది, ఎనస్థీషియా వాళ్ళకి కాల్స్ వస్తాయి, ఇంటిమేషన్ చేయాల్సి వస్తుంది. ఆ వార్డు నుంచి ఈ వార్డు వరకు, ఐసీయూల నుంచి పల్మాలజీ వార్డు, గైనిక్ వార్డు కి నడిచి వెళ్లాల్సి వస్తుంది, ఒంటరిగా నడిచి వెళ్లాల్సి వస్తుంది. గవర్నమెంట్ లో ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి ఎక్కడ చూసిన లైట్లు అలాంటివి ఏమీ లేవు. అలాంటి నిర్మానుష్యమైన ప్రదేశాల్లో ఒంటరిగా నడిచి వెళ్ళేటప్పుడు అలాంటి సంఘటన మా మీద జరిగితే మేము ఎలా స్పందించాలి? దానికి అక్కడెక్కడ జరిగిందని కాదు, ఇక్కడ కూడా జరగవచ్చు. మనకి తగిన సదుపాయాలు లేదు, ప్రొటెక్షన్ లేదు, సెక్యూరిటీ లేదు. అలాంటి టైంలో కూడా మేము పనిచేస్తున్నాం. మాకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలి. ఇలాంటి మాకు సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయాలి. బేసిక్ ఫెసిలిటీస్, డ్యూటీ డాక్టర్ కి ఒక సపరేట్ రూమ్, ఒక సపరేట్ వాష్రూమ్, లేడీస్ ఒక సపరేట్ వాష్రూమ్ ప్రొవైడ్ చేయాలి. ఎక్కడైతే పనిచేస్తున్నామో అక్కడే మేము సేఫ్టీ కోరుకుంటున్నాం. ఇది ప్రజల ప్రాబ్లం, ఇది అందరికి ప్రాబ్లం. పీజీస్ హాస్పిటల్ గవర్నమెంట్ డాక్టర్స్ ఒక్కళ్ళదే కాదు. ఇక్కడ స్త్రీలపై అత్యాచారం జరిగి స్త్రీల దానికి స్పందించకపోవడం, ప్రభుత్వాలు స్పందించకపోవడం, ప్రెస్ సరిగ్గా స్పందించకపోవడం, మనకి మీడియా కవరేజ్ కూడా కావాలి. మేము మిమ్మల్ని ప్రార్థిస్తుంది ఏంటంటే మా ప్రాబ్లం అనేది మా ఒక్కళ్ళదే కాదు, ప్రజలందరిది, అందరిలోనూ తీసుకెళ్లాలని మేము మాట్లాడుతున్నాం. మేడం మీరు చెప్పండి, అంటే ఏ విధంగా ఈ ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వమైనా మేల్కొంటున్నాం అనుకుంటారు, లేకపోతే ఏ విధంగా మీరు గవర్నమెంట్ ని అడగాలనుకుంటారు? ముందు ఫస్ట్ మా ముఖ్య ఉద్దేశం ఈ ప్రొటెస్ట్ కి ఆమెకి న్యాయం జరగాలి. ఫస్ట్ విక్టిమ్ ఆమె అంత దారుణంగా హత్య చేయడం కాకుండా హత్యను కప్పుపుచ్చడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవిడెన్స్ కప్పుపుచ్చడానికి ప్రొటెస్ట్ చేస్తున్న డాక్టర్లు దాడులు లేదా ఎవిడెన్స్ అక్కడ ఏరియా అంతా బంధులు చేయడం, ఇలాంటి పని జరుగుతుంది. మనం ఆమెకి న్యాయం జరగాలి, కానీ ఇలా కప్పుపుచ్చే ప్రయత్నాలు ఎప్పుడు చేయకూడదు. సో ఇలాంటి ముందు ఇది ఒక డాక్టర్ జరిగిందని కాదు, అమ్మాయికి జరిగింది. సో ఇలా ఇటువంటివి ముందుగా జరగకుండా ఉండడానికి తగిన చర్యలు, మంచి చట్టాలు, చాలా కఠినమైన చట్టాలు రావాలి, కఠినమైన శిక్షలతో చట్టాలు రావాలి. సో దట్ ఎవరు ఇలాంటి పనులు చేయడం కన్నా భయపడాలి, అలా భయం రావాలి, భయం బాధ్యత అన్ని రావాలి. అలాంటి చట్టాలు ప్రభుత్వం తేవాలి, కానీ ఇలా కప్పించడానికి కాదు. అందుకనే దీనికోసం కోరుతున్నాను ప్రభుత్వం. ఇప్పుడు ప్రధానంగా అంటే ఇక్కడ ఉన్న సేవలకు సంబంధించినటువంటి విషయంలో మనతో పాటు మాట్లాడేందుకు మరికొందరు డాక్టర్స్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. మేడం ఒక్కసారి ఇక్కడ జరుగుతున్న సమ్మెకి సంబంధించినటువంటి విషయంలో అంటే ఇక్కడ లేదా మొత్తం ఇండియా వైడ్ గా జరుగుతున్నటువంటి ఈ సమ్మెకి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు? మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు వైద్యులు మాత్రమే, ఇలా డాక్టర్స్ మాత్రమే బయటకు వచ్చి చేసాము. కానీ ఉండే కొద్ది జనాల్లో అవేర్నెస్ తీసుకురావడం, మీడియా మీద సపోర్ట్, ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్ అందరికి మెసేజ్ ఫార్వర్డ్ చేసి ఒక వైద్యం జరిగిన నాటకాలు అందరూ అలా రెస్పాన్స్ మనకి మహిళా సంఘాలు వచ్చినాయి, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లు వచ్చినాయి, హెల్త్ అలాగే స్త్రీకి జరిగిన జరిగిన వేరే వేరే కంట్రీస్ లో ఇలాంటి రేపు అలాంటి ఊరికే ఏవైతే చట్టాలు కట్టుగా ఉండాలంటే రేపు అని రైట్, థ్యాంక్ యూ కిషోర్. అది పరిస్థితి. దేశవ్యాప్తంగా వైద్యులంతా కూడా రోడ్డెక్కారు. ఇప్పటివరకు మనం చూసాం తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. ఆదిలాబాద్,
ఖమ్మం, అలాగే వరంగల్, కాకినాడ, గుంటూరు, విజయవాడ ఇలాంటి ఏరియాల్లో, ఏలూరు, అలాగే చాలా ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా డాక్టర్స్ అందరూ కూడా రోడ్డు ఎక్కారు. ఎక్కడ చూసినా కూడా డాక్టర్ల నిరసనలతో మిన్నండుతోన్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు, డాక్టర్లకు, వైద్య సిబ్బందికి రక్షణ ఉండాలి అని చెప్పేసి, వాళ్ళకి సెక్యూరిటీ ఉండాలి. సమాజంలో మంచి పేరుంటుంది డాక్టర్స్కి. సహజంగా అందరూ కూడా డాక్టర్లని ఒక దేవుడిగా కొలుస్తూ ఉంటారు, ఎందుకంటే ప్రాణాలని కాపాడుతూ ఉంటారు. అలాంటి ప్రాణాలని కాపాడే ప్రాణాలకే ఇబ్బంది తలెత్తినప్పుడు ఖచ్చితంగా సమాజం స్పందించాల్సిన అవసరం ఉంటుంది, అలాగే ప్రభుత్వాలు కూడా స్పందించాల్సిన అవసరం ఉంటుంది. సో ఖచ్చితంగా ఎవరైతే ఈ ఘటనలో దోషి ఉన్నారో, నిందితుడు ఉన్నారో, అతన్ని వెంటనే సిబిఐ విచారణ ఆల్రెడీ వేశారు. సో విచారణ ఫాస్ట్గా కంప్లీట్ చేసి అతన్ని మీద యాక్షన్ తీసుకోవాలి, ఒక మెసేజ్ వెళ్ళాలి, తప్పు చేయాలి అనుకున్న వాళ్ళకి అని డాక్టర్లు అందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇది రిపోర్టర్స్ డ్రైవ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.